మేడ్చల్ జిల్లా కొండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్లో తల్లుల గౌరవార్థం చెట్లు నాటాలని బీజేపీ శ్రేణులు పిలుపునిచ్చారు. ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు పటోళ్ల విక్రమరెడ్డి పాల్గొని చెట్లు నాటారు. కార్యక్రమంలో మేడ్చల్ కన్వీనర్ అమర్ మోహన్ రెడ్డి, కొండ్లపోచంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు ఉషిగారి శ్రీనివాస్ ముదిరాజ్, కౌన్సిలర్ అమరం సరస్వతి, మల్లికార్జున ముదిరాజ్, సీనియర్ నాయకులు సముద్రాల కృష్ణగౌడ్, రవీందర్ గౌడ్, కిషన్, చెంచల సురేష్, నవనీత, ఆంజనేయులు, శ్రీధర్, మహేష్, నాగరాజు, కృష్ణ, అరుణ్ కార్యకర్తలు పాల్గొన్నారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవం నుంచి జయంతి వరకు 10 రోజుల పాటు సేవా కార్యక్రమాలు చేయాలనేటువంటి పిలుపు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వము, రాష్ట్ర నాయకత్వం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం ఈ రకమైనటువంటి సేవాపూరితమైనటువంటి అనేక కార్యక్రమాలను పార్టీ నిర్వహిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇటీవల జరిగినటువంటి మన్ కీ బాత్లో కూడా దేశంలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలందరూ కూడా పర్యావరణ రక్షించేటువంటి నిమిత్తము తమ యొక్క తల్లి పైన, తమ యొక్క తల్లి పేరు మీద ఒక చెట్టును పెట్టాలి, భారతమాతకు సేవ చేసినటువంటి వ్యక్తులం అవుతాం, ఈ దేశంలో పర్యావరణాన్ని పరిరక్షించినటువంటి వ్యక్తులం అవుతాం అనేటువంటి ఉద్దేశంతో పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి దానికి అనుగుణంగా ఈరోజు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో కూడా అందరం ఈ యొక్క పార్కులో ఈ యొక్క చెట్లను పెట్టడం జరిగింది. ఈ యొక్క మొక్కలు రానున్న రోజుల్లో వీటినన్నింటినీ కూడా పరిరక్షించుకొని భవిష్యత్తులో పెద్ద చెట్లై అందరికీ కూడా నీడనిచ్చేటువంటి విధంగా, మంచి ఆక్సిజన్ ఇచ్చేటువంటి విధంగా ఈ యొక్క పార్క్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మొక్కలను నాటడం జరిగింది. దేశమంతా కూడా ఈ రకమైనటువంటి వాతావరణాన్ని, పర్యావరణాన్ని రక్షణ కేవలం రాజకీయాల కోసం రాజకీయాలు చేసుడే కాదు, కేవలం ఏదో అధికారం కోసం రాజకీయ పార్టీలో పనిచేయడం అనేటువంటి కాదు. రాజకీయ పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలకు సేవా గుణము, ఈ త్యాగ గుణం ఉండాలనేటువంటిది ఆనాడు ఆచరించినటువంటి పెద్దలు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఈ దేశం కోసం పడినటువంటి తపన, ఈ దేశం కోసం బలిదానం చేసినటువంటి తీరు, వాటన్నిటిని కూడా గుర్తు చేస్తూ త్యాగ నిరతిని కనుగొనాలని చెప్పేసి ఈరోజు ఈ రకమైనటువంటి సేవాపూరితమైనటువంటి కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీకి చేపట్టడం జరిగింది. కాబట్టి భవిష్యత్ తరాలకు కూడా ఇది ఒక గొప్ప స్ఫూర్తినివ్వాలి. మనం మన యొక్క పర్యావరణాన్ని మనమే రక్షించుకోవాలి. మన కుటుంబ సభ్యులతో మన తల్లి పేరు మీద ఒక చెట్టుని చేసి తల్లిని ఏ రకంగా సంరక్షించుకుంటామో ఆ రకంగా ఈ మొక్కను కూడా సంరక్షించుకోవాలనేటువంటి ఉద్దేశంతో దాంట్లో స్పిరిట్ దాగి ఉన్నది. కాబట్టి ఆ ఉద్దేశంతో మనందరం కూడా ఈ రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా గత 10 రోజుల నుంచి కూడా అనేక రకాల కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉన్నది. 3, 4, 5 ఈ 3 తేదీలలో ప్రతి బీజేపీ కార్యకర్త వాళ్ళ అమ్మ పేరు మీద ఒక మొక్క నాటాలనే ప్రధానమంత్రి గారు కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. అందులో భాగంగానే గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో ఈరోజు మరి 14 మంది కార్యకర్తలు 14 మొక్కలు వాళ్ళ అమ్మ పేరు మీద నాటడం జరిగింది. కార్యకర్తలందరూ కూడా మరి పర్యావరణం బాగుంటేనే మనం బాగుంటాము. ఎందుకంటే ఒకవైపు విపరీతమైన ఎండలు పెరిగిపోతూ ఉన్నాయి, పర్యావరణం సమతుల్యం లేని కారణంగా దెబ్బతింటుంది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త మరి ప్రతి ఒక్కరు కూడా మరి పర్యావరణం మీద, మరి పర్యావరణం బాగుండాలంటే మనం బాగుండాలి. కాబట్టి ప్రతి ఒక్కరి శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా వాళ్ళ అమ్మ పేరు మీద మొక్క నాటాలని చెప్పేసి మరి గుండ్లపోచంపల్లి మళ్ళీ మేడ్చల్ అసెంబ్లీలో ఉన్న కార్యకర్తలందరూ కూడా మరి ఇప్పుడు ఈరోజు గుండ్లపోచంపల్లిలో నాటడం జరిగింది. మరి దీన్ని పురస్కరించుకొని ప్రతి కార్యకర్త వాళ్ళ అమ్మ పేరు మీద మొక్క నాటాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాము.